ప్రజెంట్ మంచి సినిమాలు రావడం అన్నదే చాలా రేర్ గా మారిన పరిస్థితి. అలాంటిది ఒక సినిమాకు మంచి టాక్ వచ్చి యునానిమస్ రివ్యూలు సొంతమైతే ఆ సినిమా ఇక బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్ ను చూపించడం ఖాయం. కింగ్ నాగార్జున ధనుష్ల కాంబినేషన్ లో వచ్చిన కుబేరా సినిమా ఇప్పుడు ఇలాంటి ఫీట్ ని తెలుగు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా చూపెడుతూ మాస్ రచ చేస్తూ ఉంది. రిలీజ్ రోజుకి ముందు వరకు అనుకున్న రేంజ్ లో బుకింగ్స్ లేకపోయినా రిలీజ్ రోజున మాత్రం రిమార్కబుల్ ట్రెండ్ ను చూపించిన ఈ సినిమా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేబుతూ ఉండగా ఇప్పుడు అనుకున్న అంచనాలన్నీ మించిపోయే రేంజ్ వసూల జాతర సృష్టిస్తూ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉంది. కానీ అదే టైంలో సొంత గడ్డ అయిన తమిళనాడులో మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ను చూపించడం లేదు సినిమా. అక్కడ సినిమాకి మంచి పాజిటివ్ రివ్యూలు సొంతమైనా కూడా కలెక్షన్స్ మినిమం కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మొదటి రోజు అంటే టాక్ స్ప్రెడ్ అవ్వడానికి టైం పట్టింది అనుకోవచ్చు, కానీ రెండవ రోజు ఖచ్చితంగా సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి జోరును చూపెడుతుంది అనుకుంటే మొదటి రోజు కన్నా కూడా డ్రాప్స్ సొంతమవ్వడంతో అక్కడ మంచి టాక్ వచ్చిన జనాలు ఎందుకనో థియేటర్ కి రావడం లేదు, ఎవ్వరికి అంతుపట్టడం లేదు కూడా. ధనుష్ నటించిన ప్రీవియస్ మూవీ రాయన్ అక్కడ మంచి సక్సెస్ గా నిలిచింది. అలాంటి సక్సెస్ తర్వాత ఇంత పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాను డబ్బింగ్ సినిమాలానే భావించి పెద్దగా చూడడం లేదు వాళ్ళు. అదే టైంలో పక్క ఇండస్ట్రీ హీరో అయిన ధనుష్ ను తెలుగు వాళ్ళు ఆదరించడం, మంచి టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా మొదటి రోజుకు మించే రేంజ్ వసూలను రెండవ రోజు కూడా దక్కించి పెట్టడం మామూలు విషయం కాదనే చెప్పాలి. మరి తమిళనాడులో లాంగ్ రన్ లో అయిన సినిమా పుంజుకుంటుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.